أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రలో భాగంగా ఉహద్ యుద్ధ ప్రస్తావన జరుగుతుండెను. దీని మరిన్ని వివరాలు ఇట్లు గలవు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ మైదానములో విడిది చేశారు. అప్పుడు ముస్లింల సైన్యము ఒకవైపు అనగా వెనుక వైపు ఉహద్ పర్వతము ఉండెను. దాని వలన ముస్లిములు వెనుక నుండి దాడులు జరగకుండా సురక్షితమైపోయిరి. కాని ఒకవైపు పర్వతము మధ్యన ఒక మార్గముండెను. ఆ మార్గము నుండి శత్రువు దాడి చేసే అవకాశముండెను. కావున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క సున్నితత్వమును, ఈ ప్రమాదమును భావిస్తూ 50 మంది విల్లుకారులైన అనుచరుల బృందమును అక్కడ నియమించి దానిపై అబ్దుల్లా బిన్ జుబైర్ను అమీరుగా నియమించిరి. ఆ పర్వత మార్గమున వారు కాపలాగా ఉండవలెను. ఆయా విల్లుకారులను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లు సూచించిరి. ఇది బుఖారీలో ప్రస్తావించబడెను. ఇన్ రఅయ్తుమూనా తఖ్తిఫున తైరు ఫలా తబ్రహు మకానకుం హత్తా హాజా హత్తా ఉర్సిల ఇలేకుం వ ఇన్ రఅయ్తుమూనా హజమ్నల్ కౌమ వావుతానాహుం ఫలా తబ్రహు హత్తా ఉర్సిల ఇలేకుం. అనగా మమ్ములను పక్షులు నోచుకొని తింటున్నట్లు మీరు చూస్తున్నను. మీరు మీ స్థలము నుండి వెళ్ళిపోకూడదు, నేను మీకు సందేశము పంపనంత వరకు. ఇలాగే శత్రువును మేము ఓడించి వారిని పాదాల కింద తొక్కుతున్నట్లు మీరు చూసినను మీరు ఈ స్థలమును విడిచిపెట్టకూడదు, నేను మీకు సందేశము పంపనంత వరకు. బుఖారీలోనే మరొక కథనము ఇట్లు గలదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లు సూచించిరి. మీరు మీ స్థలము నుండి ఎట్టి పరిస్థితిలోనూ కదలకూడదు. మేము విజయము సాధించినను మీరు ఇక్కడి నుండి కదలకూడదు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మేము విజయులుగా నుందుము. మీరు మాకు సహకరించకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఈ స్థలమును విడిచిపెట్టకూడదు. ఒక చరిత్రకారుడు ఇట్లు వ్రాసెను. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, మీరు శత్రువుల అశ్వరోహణుల బృందమును మా నుండి దూరము ఉంచవలెను. వారు మా వెనుక వైపు నుండి దాడి చేయకుందురుగాక. మీరు మీ స్థలములో ఉన్నంతవరకు మేము విజయము సాధిస్తాము. ఎందుకనగా మీరు ఇక్కడ ఉన్నప్పుడు వారు మా వెనుక నుండి దాడి చేయలేరు. కావున మీరు మీ ఈ స్థలమును ఎట్టి పరిస్థితిలోనూ
విడిచిపెట్టకూడదు. మేము ఓడిపోయినను మీరు ఈ స్థలమును విడిచిపెట్టకూడదు. మేము వారి సైన్యములో ప్రవేశించి నట్లు మీరు చూసినను మీరు మీ స్థలమును విడిచిపెట్టకూడదు. మేము హతమవుతున్నట్లు మీరు చూసినను మీరు మాకు సహకరించకూడదు, మమ్ములను రక్షించకూడదు. మీరు శత్రువులపై బాణములు విసురుతుండవలను, తద్వారా ఆ బాణమున వలన అశ్వములు ముందుకు నడవలేవు. అప్పుడు మేము విజయము సాధించగలము. మీరు ఈ స్థలములో ఉన్నంత వరకు మేము విజయులుగా ఉంటాము. అనంతరం వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, ఓ అల్లాహ్, వీరిపై నేను నిన్ను సాక్ష్యముగా నిలుపుతున్నాను. మరొక రచయిత ఇట్లు వ్రాసెను, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సందర్భమున ఇట్లనిరి, మేము శత్రువుల సామాగ్రిని సమకూర్చుతున్నట్లు మీరు చూసినను మీరు మాలో పాల్గొనకూడదు. ఎట్టి పరిస్థితిలోనైనా మీరు మాకు రక్షణ కల్పించవలెను. మరొక జీవిత చరిత్రకారుడు ఈ 50 మంది విల్లుకారుల గురించి ప్రస్తావిస్తూ ఇట్లు వ్రాసెను, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గొప్ప యుద్ధ నిపుణులుగా ఈ సందర్భమున మనకు కనిపిస్తారు. వారి వలె ప్రణాళికను రూపొందించడం, శక్తివంతమైన రూపములో సైన్యమును రూపొందించడం, మహా అనుభవము మనకు తెలుస్తుంది. వారి యొక్క సన్నాహాలు కూడా చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి విజయము కొరకు చాలా ముఖ్యమైనవి. మరొక రచయిత ఇట్లు వ్రాసెను, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ ప్రణాళిక ఎంతో అనుభవజ్ఞమైనది. ఈ యొక్క యుద్ధ ప్రణాళిక ఎంత ముఖ్యమైనదనగా, ఎంత సున్నితత్వంతో కూడినదనగా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైన్యమును నాయకత్వము వహిస్తూ వెనుక నుండి దాడి జరగకుండా అసాధారణమైన రీతిలో రక్షణ ఏర్పాట్లు చేసి ఉండిరి. దీని ద్వారా వారు చాలా గొప్ప ప్రతిభ గలవారని తెలుస్తుంది. ఏ కమాండర్ అయినను, ఎంత వివేకవంతుడైనను వారు సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఎక్కువ సున్నితత్వంతో, ప్రణాళికతో దాడులు చేయుటకు ప్రణాళిక రచించలేడు. ఎందుకనగా శత్రువులు మైదానములో, ఉహద్ మైదానములో దిగిరి, కాని వారు సల్లల్లాహు అలైహి వసల్లం తమ సైన్యము కొరకు చాలా మంచి స్థలమును ఎంచుకొనిరి. ఉహద్ మైదానములో ఇది చాలా మంచి స్థలము. వారు పర్వతములను తమ రక్షణగా చేసుకొనిరి. వెనుక వైపు నుండి దాడి జరగకుండా పర్వతములుండెను. ఎడమవైపు ఒక పర్వత మార్గముండెను. అక్కడి నుండి శత్రువులు ఇస్లామీ సైన్యముపై వెనుక నుండి దాడి చేసే అవకాశముండెను. కావున వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మార్గమును విల్లుకారులతో మూసివేసిరి. వారు మైదానములో కొంత ఎత్తైన ప్రదేశములో విడిది చేసిరి. ఎందుకనగా అనుకోకుండా ఓటమి ఎదురైనచో సులభంగా పారిపోయే అవకాశముండును. అలాగే వెంబడించేవారు ఇస్లామీ సైన్యమును సులభంగా వెంబడించలేరు. ఈ విధంగా శత్రువులు సులభంగా ఇస్లాం సైన్యము వరకు చేరుకునే అవకాశం లేకుండెను. ఒకవేళ శత్రువులు ఇస్లామీ సైన్యము మధ్యలోకి వచ్చినను అక్కడ కూడా చాలా తీవ్రమైన నష్టము కలిగించే అవకాశం లేకుండెను. ఏది ఏమైనప్పటికీ వారు సల్లల్లాహు అలైహి వసల్లం శత్రువును మైదానములో కిందివైపు ఉండేటట్లు చేసి తాము మాత్రం ఎత్తైన ప్రదేశమును ఎన్నుకొనిరి. ఖురైషులు ఇట్లు భావించిరి, ఇస్లామీ సైన్యము మదీనా నుండి బయలుదేరి వారి ముందట విడిది చేస్తారని వారు భావించెను. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం సైన్యమును ఒక వృత్తాకారంలో విడిది చేయుటకు దింపిరి. శత్రువును పశ్చిమాన వదిలిపెడుతూ తమ వెనుక సురక్షితమైన
ప్రాంతమును ఎన్నుకొనిరి. అక్కడ ఇస్లామీ సైన్యము ఉండెను. అది చాలా సురక్షితమైన ప్రాంతము. ఉహద్ మరియు ఐనైన్ పర్వతముల వలన వెనుక వైపు అలాగే కుడివైపు చాలా సురక్షితంగా ఉండెను. కానీ ఎడమవైపు రమీ అనే పర్వతము మధ్యన ఒక మార్గముండెను. అక్కడ విల్లుకారులను కూర్చోబెట్టిరి. తద్వారా దక్షిణ తూర్పు భాగము రమీ అనే పర్వతము ఉండెను. అక్కడ కనా అనే లోయ కూడా ఉండెను. కావున అక్కడి నుండి శత్రువు దాడి చేసే అవకాశం లేకుండా సురక్షిత ఏర్పాట్లు చేసుకొనిరి. దీని గురించి సీరత్ ఖాతమున్నబియ్యీన్ అనే పుస్తకములో హజరత్ సాహెబ్జాదా మిర్జా బషీర్ అహ్మద్ గారు ఇట్లు వ్రాసిరి: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సహాయమును నమ్ముకొని ముందుకు వెళ్ళి ఉహద్ పర్వతముల మధ్య విడిదివేసిరి. ఏ విధంగా ఉహద్ పర్వతములను తమ వెనుక సురక్షితంగా ఉంచుకొనిరనగా, ఒకవైపు ముందట మదీనా ఉండెను, అలాగే ఇస్లామీ సైన్యము వెనుక పర్వతములు ఉన్నందున అది సురక్షితంగా ఉండెను. కానీ ఒక పర్వత మార్గము ఖాళీగా ఉండెను. అక్కడి నుండి శత్రువు సైన్యము దాడి చేసే అవకాశం ఉండెను. కావున అబ్దుల్లా బిన్ జుబైర్ నాయకత్వములో 50 మంది విల్లుకారులైన అనుచరులను అక్కడ నియమించి వారికిట్లు సూచించిరి: ఏది ఏమైనప్పటికీ మీరు ఈ ప్రదేశమును మాత్రం వదిలిపెట్టకూడదు. శత్రువుపై మీరు బాణాలను విసురుతూ ఉండండి. వారి సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ పర్వత మార్గము పట్ల ఎంత శ్రద్ధ ఉండెననగా, అబ్దుల్లా బిన్ జుబైర్ను అక్కడ నియమిస్తూ పదే పదే వారికి ఇట్లు సూచించారు: చూడండి, ఎట్టి పరిస్థితిలోనైనా ఈ యొక్క పర్వత మార్గాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. మేము విజయము సాధించినను, శత్రువును ఓడించినను, శత్రువు పారిపోతున్నను మీరు ఇక్కడి నుండి మాత్రం కదలకూడదు. ఒకవేళ ముస్లిములు ఓడిపోయినను, శత్రువు మాపై విజయము సాధించినను మీరు మాత్రం ఇక్కడి నుండి కదలకూడదు. ఎప్పటి వరకైతే మా యొక్క శవాలను పక్షులు నోచుకు తింటున్నను మీరు ఇక్కడి నుండి వదలకూడదు, నేను మరలా ఆదేశించినంత వరకు. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు దీని గురించి ఇట్లు ప్రస్తావించిరి: తుదకు వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ వరకు చేరుకొనిరి. అక్కడికి చేరుకున్న తర్వాత ఒక పర్వత మార్గమున రక్షణ కొరకు 50 మంది సైనికులను నియమించి ఆ యొక్క సైనికుల నాయకుణ్ణి ఇట్లు ఆదేశించిరి: ఎందుకనగా ఆ పర్వత మార్గం చాలా ముఖ్యమైనది. మేము చనిపోయినను లేదా విజయము సాధించినను మీరు ఇక్కడి నుండి మాత్రం కదలకూడదు. ఆ తర్వాత వారు మిగిలిన 650 మంది సైనికులతో శత్రువును ఎదుర్కొనటానికి ముందుకు బయలుదేరిరి. అప్పుడు శత్రువుల సైన్య సంఖ్య కంటే 5వ భాగం మాత్రమే ముస్లిములు ఉండిరి. విల్లుకారుల బృందమును ఆ పర్వత మార్గమున నియమించిన తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంతృప్తి చెందిరి. అనంతరం శత్రువుల ముందట తమ సైనికులను వరుసలలో నిలబెట్టడం మొదలుపెట్టిరి. అందరికీ నాయకులకు, సైన్యాధికారులకు తమ తమ బాధ్యతలను అప్పగించిరి. ఈ విధంగా బాహ్య రూపములో ముస్లిములు శత్రువుల కంటే ఎక్కువగా బలహీన స్థితిలో ఉన్నను, సంఖ్యలో చాలా తక్కువగా ఉన్నను, యుద్ధ సామాగ్రి రూపములో చాలా తక్కువ ఆయుధాలు ఉన్నను ముస్లిములు బలహీనంగా ఉండిరి. ఇరువురిలో చాలా తేడా ఉండెను. సంఖ్యారూపంలో కూడా ఒక్కొక్క ముస్లింకు 4 అన్యారాధకులు పోటీలో ఉండెను. ఈ విధంగా అన్యారాధకుల సైనిక అశ్వరోహణుల భాగము చాలా ఎక్కువగా ఉండెను. దానికంటే ముఖ్యమైన మరో విషయం ఏమనగా, ఇస్లాం సైన్యంలో నవ యువకులు రక్షణ కవచం లేకుండా ఉండిరి. వారిలో ఒక 100 మంది మాత్రమే రక్షణ కవచం ధరించిన వారుండిరి. కానీ మక్కా సైన్యములో
అవిశ్వాసుల సైన్యంలో 700 మంది రక్షణ కవచం ధరించిన వారుండిరి. ఈ విధంగా మదీనా సైనికుల మొత్తం సంఖ్యకు ఈ సంఖ్య సమానం. అన్యారాధకుల సైన్యంలో 10 వరుసలు ఉండగా ముస్లింల సైనికుల వరుసలు కేవలం 2 మాత్రమే ఉండెను. మరొకటి 50 మంది ఆ విల్లుకారులు ఆ పర్వత మార్గమున రక్షణ కొరకు నిలబడి ఉండిరి. ఈ విధంగా ముస్లింల వద్ద చాలా ముఖ్యమైన మరియు బలమైన కారణము ఉండెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైన్యమునకు కుడివైపున హజరత్ జుబైర్ బిన్ అవామ్ను, ఎడమవైపున ముంజిర్ బిన్ ఉమర్ను అలాగే నియమించి ఇట్లనిరి: అన్యారాధకుల పతాకము ఎవరు పట్టుకున్నారు? తల్హా బిన్ అబీ తల్హా పట్టుకున్నాడని సమాధానమివ్వబడెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి: వాగ్దానము పూర్తి చేయుటకు మేమే ఎక్కువ అర్హులము. కావున వారు హజరత్ అలీ నుండి పతాకము తీసుకొని ముస్అబ్ బిన్ ఉమైర్కు ఇచ్చిరి. ఎందుకనగా వీరు బను అబ్దుద్దార్ బిన్ కుస్సీ, ఎవరైతే ఖురైష్ వంశమునకు మొదటి వారసులో ఆ వ్యక్తి ఆ యొక్క తెగకు పతాకము పట్టుకొనే అవకాశం ఇచ్చెను. కావున ముస్లిముల తెగల చేతిలో ఉన్నటువంటి పతాకము కూడా వారికే మీరు అప్పగించిరి. ఆ తర్వాత ఇట్లనిరి: ఇస్లాంలో కూడా ఇస్లాం కంటే ముందు పతాకము పట్టుకొనే అర్హత వీరికే అప్పగించబడెను. కావున ఇస్లాం కంటే ముందు ఈ యొక్క వంశము పతాకము పట్టుకొనే హక్కు కలిగి ఉండెను, అనగా బనీ అబ్దుద్దార్. కావున ఆ యొక్క వాగ్దానమును పూర్తి చేస్తున్నారు వారు. ఎప్పుడైతే కుస్సీ యొక్క వాగ్దానమును వారు పాటిస్తున్నారో దీని గురించి వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి: మేము కూడా వాగ్దానమును పాటించువారమే. కావున ముస్లిముల గుర్తింపుగా వాగ్దానము పాటించుట నిలబడెను. ఇది ఒక నినాదముగా మారెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో రోదిస్తూ వినయం విధేయతతో అల్లాహతాలా ఆస్థానములో విజయము కొరకు సఫలము కొరకు దుఆలు చేస్తుండిరి. ఇస్లాం సైన్యముల వరుసలలో అన్సార్లు కుడివైపున మరియు ఎడమవైపున అనగా మదీనా అన్సార్లు ఉండిరి. మధ్యలో ముహాజిర్ల సైన్యముండెను. అక్కడే ఎక్కువగా శత్రువు దాడులు చేసే అవకాశం ఉంటుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ముహాజిర్ల వెంట ఉండిరి. ముహాజిర్ల మధ్యలో ఉండిరి. వారు 2వ వరుస వెనుక కేంద్ర బిందువుగా నిలబడి ఉండిరి. మొదటి వరుస మరియు 2వ వరుస మధ్యలో వారు నిలబడి ఉండిరి. వారు అనుచరులకు ఇట్లు ఆదేశించిరి: మేము ఆదేశించినంత వరకు మీరు ముందుకు వెళ్ళకండి. సహీ ముస్లిం పుస్తకంలో ఇట్లు కథనం గలదు. హజరత్ అనస్ ఇట్లు ఉల్లేఖించారు: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ రోజున ఇట్లు దుఆ చేస్తుండిరి: అల్లాహుమ్మ ఇన్నక ఇన్ తషా లా తుబత్ ఫిల్ అర్జి, అనగా ఓ అల్లా, భూమిపై నిన్ను ఆరాధించబడదు కూడదనుకుంటే ఇలాగే చెయ్యుము, అనగా నువ్వు సహకరించనిచో ఇదే పరిస్థితి ఎదురగును. కొన్ని కథనములలో ఇట్లు గలదు: బదర్ యుద్ధం రోజున కూడా ఇదే దుఆ చేసిరని ముస్లిం వివరణలో ఇట్లు వ్రాసి ఉండెను. 2 సందర్భములలో వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ చేసిరి. ఈ విషయము అల్లాహకే ఎక్కువగా తెలియను. హజరత్ సాద్ బిన్ అబీ వకాస్ ఇట్లు ఉల్లేఖించారు: అబ్దుల్లా బిన్ జహష్ ఇట్లనెను: మీరు నాతో రండి, మనము కలిసి అల్లాహతో దుఆలు చేయుదుము. వారు ఒకచోట విడిపోయిరి. హజరత్ సాద్ ఇట్లు దుఆ చేసెను: ఓ అల్లాహ్, నువ్వు సర్వ లోకాలకు పోషకుడవు. నేను శత్రువుతో ముడిపడినప్పుడు నా యొక్క శత్రువు చాలా తీవ్రమైన యుద్ధవీరుడై ఉండవలెను. నేను నీ ప్రీతి కొరకు అతనితో యుద్ధము చేయవలెను. ఆ తర్వాత అతనిపై నాకు విజయము సాధించుము. నేను అతన్ని హతమార్చవలెను.
అతని దగ్గర ఉన్నటువంటి సామాగ్రిని మొత్తం నేను దోచుకోవలెను. అబ్దుల్లా బిన్ జహష్ నిలబడి వారు కూడా ఇట్లు దువా చేసిరి, ఓ అల్లాహ్, నాకు పోటీగా ఒక బలమైన తీవ్రమైన వీరుడు రావలెను. నేను నీ ప్రీతి కొరకు అతనితో యుద్ధము చేయవలెను. అతడు నాతో యుద్ధము చేయవలెను. అతడు నన్ను పట్టుకొని నా ముక్కు చెవులను కోసివేయవలను. ఆ తర్వాత నేను నీతో కలిసినప్పుడు నన్ను అడిగినప్పుడు నేనిట్లనవనెను, ఓ అల్లాహ్ దాసుడా, నీ చెవులు నీ ముక్కు ఎందుకు కోయబడినవి? అప్పుడు నేను నీతో ఇట్లనవలెను, ఓ అల్లాహ్, నీ ప్రీతి, నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రీతి కొరకు నా పరిస్థితి ఇట్లు మారినది. అప్పుడు అల్లాహ్ ఇట్లనవలను, నువ్వు నిజమే తెలిపినావు. హజరత్ సాద్ బిన్ అబీ వకాస్ ఇట్లనిరి, ఓ నా కుమారుడా, అబ్దుల్లా బిన్ జహష్ దువా నా దువా కంటే ఉత్తమమైనది. అదే రోజు సాయంత్రం అబ్దుల్లాను నేను చూశాను. అతని ముక్కు చెవులు ఒక దారము వలె యాలాడుతున్నవి, అనగా శత్రువు వారి యొక్క ముక్కు చెవులను కోసివేశెను. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ హరాం ఇట్లు ఉల్లేఖించారు, నేను ఉహద్ కంటే ఒకరోజు ముందు స్వప్నములో ముబషిర్ బిన్ అబ్దుల్ ముంజిర్ను చూశాను. వారిద్దరూ చేసినటువంటి దువాలు ఆమోదించబడినవి. ఒకరు శత్రువుపై విజయం సాధించగా మరొకరు మంచిగా యుద్ధం చేసి తుదకు అమరులైరి. ఈ ఇరువురి దువాల వాస్తవము ఇట్లుండెను. ఇంకా ఇట్లు వ్రాసి ఉన్నది, అబ్దుల్లా బిన్ అమర్ బిన్ హరాం ఇట్లు ఉల్లేఖించెను, నేను ఉహద్ కంటే ఒకరోజు ముందు స్వప్నములో ఇట్లు చూశాను, ముబషిర్ బిన్ అబ్దుల్ ముంజిర్ను. వీరు బదర్ యుద్ధములో అమరులైనారు. వారు నాతో ఇట్లనుచుండిరి, మీరిద్దరూ మా వద్దకు కొద్ది కాలంలోనే వస్తున్నారు. నేనుట్లడిగిని, మీరు ఎక్కడున్నారు? వారిట్లనిరి, స్వర్గంలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళవలసినను మేము అక్కడికి వెళ్ళుతుంటాము, అనగా స్వర్గములో. నేను వారితో ఇట్లంటిని, మీరు బదర్లో అమరులు కాలేదా? వారిట్లంటిరి, అవును అయినాను. అల్లాహ్ నన్ను మరలా సజీవం చేసినాడు. ఈ యొక్క స్వప్నమును హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ బిన్ హరాం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రస్తావించగా వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, ఓ అబూ జాబిర్, ఇది అమరత్వము పొందుటకు శుభవార్త. కావున మరొక కథనములో ఇట్లు గలదు. హజరత్ జాబిర్ ఇట్లు ఉల్లేఖించారు, వారి తండ్రి ఉహద్ రోజున అమరులైనారు. దీని మరిన్ని వివరములు ఇట్లు గలవు. అన్యారాధకులు సబ్ఖా అనే ప్రాంతంలో వరుసలలో నిలబడిరి. యుద్ధము కొరకు మంచిగా సన్నాహాలు చేసుకొనిరి. వారు 3000 సంఖ్యలో ఉండిరి. 200 అశ్వములు వారి ముందట ఉండెను. వారు అశ్వములను తమ కుడివైపున పెట్టుకొన్నారు. ఖాలిద్ బిన్ వలీద్ అటువైపు ఉండెను. ఎడమవైపున ఇక్రమా బిన్ అబూ జహల్ నియమించబడెను. వారు నడుస్తున్న బృందానికి సఫ్వాన్ బిన్ ఉమయ్యాను నియమించగా మరికొందరు అమర్ బిన్ ఆసును నియమించరని చెప్పిరి. అలాగే విల్లుకారులపై అబ్దుల్లా బిన్ అబీ రబియాను నియమించగా వీరందరూ తర్వాత ఇస్లాం స్వీకరించినారు. వీరు అనగా తల్హా బిన్ అబీ తల్హా, అబ్దుద్దార్ తెగకు చెందినవారు పతాకము పట్టుకొనిరి. వీరు ఈ యొక్క పతాకమును మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసి ఇట్లనిరి, మాకంటే ఎక్కువ వాగ్దానమును పూర్తి చేయువారు మరొకరు లేరు. దీని వివరణలో ఇట్లు ప్రస్తావించబడెను. తల్హా బిన్ అబీ తల్హాకు పతాకము ఇవ్వబడెను. వారు బను అబ్దుద్దార్ తెగకు చెందినవారు. అబూ సుఫ్యాన్ బను అబ్దుద్దార్ వారిని ప్రేరేపించుటకు ఇట్లనెను, ఓ బను అబ్దుద్దార్, బదర్ రోజున కూడా మేము మీకే పతాకం ఇచ్చిమి. అక్కడ మన పరిస్థితి ఏమైనదో మీరు చూసినారు. ప్రజల యుద్ధ తీర్పు వారి పతాకము పట్టుకునే వారి వలన అవుతుంది. కావున పతాకమును చాలా గట్టిగా పట్టుకోండి.
ప్రజలకు పతాకము పట్టుకునే వ్యక్తి మంచిగుంటే సాహసం కలుగుతుంది, పారిపోయేవారు కూడా నిలబడతారు. ఒకవేళ పతాకం పట్టుకున్న వ్యక్తి పారిపోయినచో భయము వెంటాడుతుంది, అందరూ పారిపోతారు. కావున మీరు మా యొక్క పతాకమును మంచిగా పట్టుకోండి, మా మార్గముకు అడ్డుగా రాకండి, మేము మీ తరపున యుద్ధము చేస్తాను. వారు ప్రకోపము కలిగించుటకు ఇట్లు అనిరి, మేము మా పతాకము మీకు అప్పగిస్తున్నాము. త్వరలోనే మేము ఎవరితో యుద్ధము చేస్తున్నామో మీకు తెలిసిపోతుంది. అందరికంటే చివర ఖురైష్ మహిళలు ఒక గుడారములో ఉంటూ వరుసగా డప్పు వాయిస్తూ బదర్లో చనిపోయిన వారిని ప్రస్తావిస్తూ తమ వీరులైన పురుషులను ఉత్తేజపరుస్తుండిరి. వారు గత ఓటమిని మర్చిపోవడానికి తమ పురుషులను ప్రేరేపిస్తుండిరి. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు సీరత్ ఖాతమున్ నబియీన్ పుస్తకములో ఇట్లు వ్రాశారు, వారు తమ వెనుక వైపును సురక్షితం చేసుకొని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం సైన్యమును వరుసలలో నిలబెట్టిరి. వివిధ బృందాలకు విభిన్న నాయకులను నియమించిరి. ఈ సందర్భమున ఖురైష్ సైన్య పతాకము తల్హా చేతిలో ఉన్నదని వారికి తెలిసెను. తల్హా వాస్తవానికి అబ్దుద్దార్ తెగకు చెందిన వ్యక్తి. ఖురైష్ల మొదటి వారసుడు ఖుస్సి బిన్ కలాబ్ నియమించిన వ్యవస్థ ప్రకారము ఆ తెగకు పతాకము పట్టుకునే హక్కు కల్పించబడెను. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, మేము జాతీయ విశ్వసనీయతను పూర్తి చేయుటకు ఎక్కువ అర్హులము. కావున వారు సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ నుండి పతాకము తీసుకొని ఆ ముహాజిర్ల పతాకమును ముస్అబ్ బిన్ ఉమైర్కు అప్పగించిరి. వీరు కూడా అదే తెగకు చెందినవారు, ఏ తెగకు తల్హా చెందినవారో. రెండవ వైపు ఖురైష్ సైన్యంలో కూడా వరుసలు చేయడం మొదలుపెట్టిరి. అబూ సుఫ్యాన్ మొత్తం సైన్యానికి సైనాధికారిగా ఉండెను. కుడివైపున ఖాలిద్ బిన్ వలీద్ కమాండర్గా ఉండగా ఎడమవైపున ఇక్రమా బిన్ అబూ జహల్ ఉండెను. విల్లుకారులకు అబ్దుల్లా బిన్ రబియా నాయకత్వం వహిస్తుండెను. స్త్రీల సైన్యములో కూడా వెనుక ఉండి డప్పులు వాయిస్తూ పద్యాలు పాడుతూ తమ పురుషులను ఉత్తేజపరుస్తుండిరి. మొత్తం మీద రెండు సైన్యములు వరుసలలో నిలబడగా అబూ సుఫియాన్ గట్టిగా అరిచి అన్సార్ ముస్లింలతో ఇట్లనిరి, ఓ ఔస్ మరియు ఖజ్రజ్ తెగ ప్రజలారా, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు మా వంశీయుల మధ్య నుండి పక్కకు తప్పుకోండి. మీతో మాకెలాంటి సంబంధం లేదు. అప్పుడు అన్సార్ అబూ సుఫ్యాన్ను చాలా కోపగించుకొనిరి, అతన్ని శపించిరి. యుద్ధము ఇప్పుడు ప్రారంభమవుతుంది. యుద్ధము కొరకు అందరికంటే ముందుగా అబూ ఆమిర్ దుష్టుడు ముందుకు వచ్చి ఇట్లనెను. అతన్ని మూర్ఖత్వ కాలములో రాహిబ్ అనగా సన్యాసి అని పిలిచేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని పేరు దుష్టుడు అని పెట్టిరి. ఈ వ్యక్తి మదీనా నుండి పారిపోయి మక్కాకు వెళ్ళిపోయిను. ఖురైష్లతో ఇట్లనెను, నేను నా జాతితో కలిసినప్పుడు నా జాతి మొత్తం వచ్చి నాతో కలిసిపోవును. అతనికి ఇది అపోహ కలుగుతుండెను. నేను వెళ్ళినప్పుడు, నేను నా పేరు చెప్పినప్పుడు అన్సార్ ముస్లింలను విడిచి నా వద్దకు వస్తారని అతడు భావిస్తుండెను. మొత్తం మీద అతడు తన జాతిలోని 50 మందిని తీసుకొని ముందుకు వచ్చి ఇట్లనెను. 15 మంది అతని వెంట మక్కావారుండిరి. మిగతా వారు వివిధ తెగలవారు ఉండెను. వారు మక్కావాసుల బానిసలు. అతడు ఇట్లు పిలుపునిచ్చెను, ఓ ఔస్ పక్ష ప్రజలారా, నేను అబూ ఆమిర్ను. అప్పుడు అన్సార్ ఇట్లనిరి, ఓ దుష్టుడా, అల్లాహ్ నీకు ఎన్నడూ సంతృప్తిని ప్రసాదించక గాక. అతడు అన్సార్ యొక్క ఈ సమాధానము విని ఇట్లనెను, నా జాతి నా తర్వాత చెడిపోయినది. అనంతరం అతడు చాలా తీవ్రంగా యుద్ధము చేసెను. వారు వారిపై రాళ్ళు విసిరి అబూ ఆమిర్ కుమారుడు హజరత్ హంజలా
ముస్లింల వైపు నుండి యుద్ధములో పాల్గొనెను. ఇతడు ఇస్లాం స్వీకరించెను. వీరు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంతో అనుమతి కోరి తమ తండ్రిని స్వయంగా హత్య చేయాలని అనుమతి కోరెను. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయకూడదని నివారించిరి. ఈ యుద్ధ పరిస్థితులు ఇంకా చాలా తీవ్రము దాల్చకముందే వారిట్లనరి, వద్దు వద్దు, మీరు అతన్ని హత్య చేయకూడదు, మరెవరైనా అతన్ని హత్య చేయను. కావున అబూ ఆమిర్ తర్వాత అన్యారాధకులలోని ఒక వ్యక్తి ఒంటె వెనుక వైపు కూర్చొని మైదానములోకి వచ్చెను. అతడు ఒంటరిగా యుద్ధము చేయాలని ఆహ్వానించెను. ప్రజలు అతని వైపు దృష్టి సారించగా అతడు 3 సార్ల ఇట్లు అరిచెను. కావున హజరత్ జుబైర్ అతని వైపు ముందుకు వెళ్ళిరి. ఒక్కసారి ఎగిరి ఒంటెకు సమానంగా చేరుకొని అతని మెడ పట్టుకొని గుంజిరి. కావున ఒంటెపైనే వారు పరస్పరం దాడులు చేసుకునిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, వీరిలోని ఎవరు మొదట భూమిపై పడతాడో అతడే హతమగును. ఇంతలోనే ఆ అన్యారాధకుడు ఒంటె నుండి కింద పడిపోయెను. అతనిపై హజరత్ జుబైర్ పడిరి. వారు వెంటనే ఆ యొక్క అన్యారాధకుణ్ణి హత్య చేసిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ జుబైర్ను ప్రశంసించి ఇట్లనిరి, ప్రతి ప్రవక్తకు ఒక మిత్రుడు ఉంటాడు, నా మిత్రుడు జుబైర్ అని. ఇంకా ఇట్లనరి, ఒకవేళ ఈ అన్యారాధకుడు కున్ని ఎదురించుటకు జుబైర్ వెళ్ళనిచో నేను స్వయంగా వెళ్ళేవాడిని. ఆ తర్వాత సాధారణ యుద్ధం అనగా అందరూ యుద్ధంలో పాల్గొనిరి, ఒకరు మరొకరికి దగ్గరైరి. హింద్ బిన్ అత్బా సిరియల్లో నిలబడి ఉండెను. స్త్రీలు డప్పులు వాయిస్తుండెను, హిందూ పద్యాలు పాడుతుండెను. చూడండి ఓ బను అబ్దుద్దార్, చూడండి, తమ వెనుకను రక్షించుకొనివారు ముందుకు వెళ్ళండి. మంచిగా ఖడ్గముతో యుద్ధము చేస్తూ తమ ప్రత్యేకతలను చూపించండి. మేము గౌరవనీయులైన వ్యక్తుల కుమార్తెలము. వారు పద్యాలను పాడుతూ ఈ విధంగా ప్రేరేపిస్తుండిరి, మేము మెత్తటి పరుపులపై నడిచేవారము, మా యొక్క మెడలపై వజ్రములు ఉంటావి, మా యొక్క తలలో సింధూరము నిండి ఉంటుంది. మీరు ముందుకు వెళ్ళినచో మేము మిమ్ములను ఆలింగనము చేసుకుంటాము, మీరు వీపు చూపినచో మేము మిమ్ములను విడిచిపెట్టుతాము, మిమ్ములను విడిచిపెట్టినందుకు మాకెలాంటి దుఃఖము కలగదు అనగా వారు మనోభావాలను రెచ్చగొట్టుటకు ప్రయత్నిస్తుండిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పద్యాలను విన్నప్పుడు ఇట్లనిరి, అల్లాహుమ్మ బిక అజూలు వబిక అసూలు వఫీక ఉకాతిలు హస్బి అల్లాహు వనీమల్ వకీల్. ఓ అల్లాహ్, నేను నీతోటే తిరుగుతాను, నేను నీ సహాయముతోనే దాడి చేస్తాను, నేను నీ ప్రీతి కొరకు యుద్ధము చేస్తాను, నాకు అల్లాహే సరిపోను, అల్లాహే అందరికంటే ఎక్కువ మంచిగా రక్షించువాడు. ఒక ప్రాపంచిక కారణము ఉండెను. ఇది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్ తాలాయే మాకు సహాయకుడని బదులిచ్చిరి. మొత్తం మీద ఇరు సైన్యములు ఇప్పుడు పూర్తిగా యుద్ధంలో మునిగిపోయెను. ఆ రోజు ప్రజలు తీవ్రంగా భీకర యుద్ధము చేసిరి. అబూ దుజానా అన్సారీ, తల్హా బిన్ ఉబైదుల్లా, హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్, అలీ బిన్ అబూ తాలిబ్, అనస్ బిన్ నజర్, సాద్ బిన్ రబీ మొదలగు వారు యుద్ధంలో మంచి ధైర్య సాహసాలు ప్రదర్శించిరి. అల్లాహ్ తాలా ముస్లిములకు సహాయము నందించెను, తమ వాగ్దానమును పూర్తి చేసెను. ముస్లిములు అన్యారాధకులను తమ ఖడ్గములతో మంచిగా హత్య చేసిరి. తుదకు వారి యొక్క సైన్యము పారిపోసాగెను. అన్యారాధకుల అశ్వరోహణులు కూడా ముస్లింల మీద 3 సార్లు దాడి చేసిరి. కాని ప్రతిసారి విల్లుకారుల వలన వారు వెనక్కి జరగవలసి వచ్చెను. హజరత్ ఉమర్ అదే రోజు తమ సోదరుడు జైదుతో ఇట్లనిరి, ఓ నా సోదరుడా, ఈ నా రక్షణ కవచమును నువ్వు ధరించు. కాని జైద్ ఇట్లు సమాధానమిచ్చను,
నేను కూడా అదే అమరత్వమును కోరుకుంటున్నాను దేనినైతే మీరు ఆశిస్తున్నారో. వారిద్దరూ ఆ రోజు రక్షణ కవచం తొడగకుండానే యుద్ధములో అమరత్వమును ఆశిస్తూ పాల్గొనిరి. ఆ రోజు తీవ్రమైన యుద్ధము జరిగినది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్సార్ పతాకము కిందన కూర్చొని అలీకు సమాచారము పంపించిరి. పతాకము తీసుకొని ముందుకు వెళ్ళండి. అప్పుడు హజరత్ అలీ ముందుకు వెళ్ళిరి. అట్లనిరి, నేను కసం కుమారుణ్ణి. అప్పుడు అన్యారాధకుల వరుసలలో ఒక వ్యక్తి తల్హా బిన్ అబూ తల్హా, అతని చేతిలో అన్యారాధకుల పతాకం ఉండెను. అతడు యుద్ధములలో పతాకము పట్టుకొనే సత్కారము పొంది ఉండెను. ఎందుకనగా అతడు అబ్దుద్దార్ వంశంనకు చెందిన వ్యక్తి కావున ఖురైష్ యొక్క పతాకము అబ్దుద్దార్ వంశస్థులే పట్టుకుంటారనే నిబంధన ఉండెను. తల్హా బిన్ అబూ తల్హా ఒంటరిగా పోటీకి రావాలని ఆహ్వానించెను. నాకు ఎవరు పోటీగా వస్తారని అడిగాను. అతడు ఎన్నోసార్లు ముస్లిములను ఇదే విధంగా ఆహ్వానించను, కాని ఎవరు ముందుకు వెళ్ళలేదు. తుదకు తల్హా ఇట్లనెను, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులారా, మీరు చనిపోయినచో మీకు అమరత్వము లభిస్తుందని, మీరు స్వర్గములో ప్రవేశిస్తారని భావిస్తారు. మేము చనిపోయినచో మేము నరకములో పడతాము. మరొక కథనములో ఇట్లు గలదు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులారా, మీరు భావిస్తుంటారు కదా, అల్లాహ్ తాలా మమ్ములను త్వరగా మీ ఖడ్గములతో హత్య చేయించి నరకములో పడవేస్తాడు. మేము మా ఖడ్గములతో మిమ్ములను హతమార్చినచో మీరు వెంటనే స్వర్గములో ప్రవేశిస్తారు. కావున నా ఖడ్గము ద్వారా త్వరగా ఎవరు నన్ను నరకములోకి పంపిస్తారు, లేదా త్వరగా నా ఖడ్గముతో హతమై ఎవరు స్వర్గములో పోవాలనుకుంటున్నారో ముందుకు రావాలని అతడు పదే పదే సవాలు విసిరెను. అతడు ఈ విధంగా ఉద్రేకపూరితంగా మాట్లాడుటకు ప్రయత్నించెను. లాత్, ఉజ్జా అనే విగ్రహాల పేర్లతో అతడు మీరు అబద్ధికులని అంటుండెను. మీరు ఈ నమ్మకముపై ఉన్నచో నిశ్చయముగా మీలోని ఎవరైనా ఒకరు నాకు పోటీగా వచ్చును అని అనెను. ఇది విని హజరత్ అలీ పోటీకి బయలుదేరి అతని ముందటికి చేరుకొనిరి. ఇద్దరూ ఖడ్గముల ద్వారా యుద్ధము చేసుకోసాగిరి. ఇంతలోనే హజరత్ అలీ అతన్ని హతమార్చెను. మరొక కథనములో ఇట్లు గలదు, ఇరు సైన్యముల మధ్యలో వీరిద్దరూ యుద్ధము చేస్తుండిరి. అనుకోకుండా హజరత్ అలీ ఒక్కసారిగా అతన్ని ఓడించి కింద పడవేశను. అతని కాలు నరికివేశను. అప్పుడు అతడు కింద పడిపోయెను. ఈ విధంగా అతని యొక్క శరీరము పూర్తిగా, అనగా అతడు బట్టలు లేకుండా కింద పడిపోయెను. అప్పుడు తల్హా ఇట్లనెను, ఓ నా సోదరుడా, నేను అల్లాహ్ పేరున నన్ను కరుణించాలని యాచిస్తున్నాను అని అన్నను. ఇది విని హజరత్ అలీ అక్కడి నుండి తిరిగి వచ్చిరి. అతనిపై మరిన్ని దాడులు చేయలేదు. కాని కొందరు అనుచరులు హజరత్ అలీతో ఇట్లనిరి, మీరు అతన్ని ఎందుకు హత్య చేయలేదు? హజరత్ అలీ ఇట్లనిరి, అతని బట్టలు విడిపోయెను, అతని ముఖము నా వైపు ఉండెను, అందుకే దయ కలిగి నేను అతన్ని విడిచిపెట్టినాను. అల్లాహ్ తాలాయే అతన్ని హతమార్చెనని నేను భావించి తిని. మరొక కథనములో ఇట్లు గలదు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీతో ఇట్లనిరి, నువ్వు అతన్ని ఎందుకు విడిచిపెట్టినావు? హజరత్ అలీ ఇట్లు వేడుకొనిరి, అతను అల్లాహ్ నామముతో నన్ను కరుణించాలని నన్ను యాచించెను. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, నువ్వు అతన్ని హతమార్చుము. కావున హజరత్ అలీ అతన్ని హతమార్చిరి. అన్యారాధకుల పతాకము పట్టుకొన్న వ్యక్తి హతమైనందున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వప్నము పూర్తి అయినది, అనగా నేను ఒక గొర్రెపై సవారీ అయినాననే స్వప్నము పూర్తి అయినది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆనందపడి చాలా గట్టిగా అల్లాహు అక్బర్ అనిరి. అప్పుడు ముస్లిములు కూడా అల్లాహు అక్బర్ అని నినదించిరి. ఈ విధంగా అన్యారాధకులపై వారు తీవ్రమైన దాడి చేసిరి.
వారి యొక్క వరుసలను చెల్లా చెదురుగా చేసిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవనీయ అనుచరులు వివిధ గుంపులుగా విడిపోయి శత్రువులను ఖడ్గములతో హతమార్చడం మొదలుపెట్టిరి. తుదకు వారిని తమ ముందు నుండి దూరము చేసిరి. తల్హా హతమైన తర్వాత అన్యారాధకుల పతాకమును అతని సోదరుడు అబూ షైబా ఉస్మాన్ బిన్ అబూ తల్హా పట్టుకొనెను. హజరత్ హంజా అతన్ని పై దాడి చేసి అతని యొక్క చేతులను భుజాల వద్ద కోసివేసిరి. అదేవిధంగా హజరత్ హంజా అతన్ని హతమార్చి వారు తిరిగి వచ్చిరి. అప్పుడు హాజీలకు నీళ్లు త్రాగించే అనగా అబ్దుల్ ముత్తలిబ్ కుమారుణ్ణి అని హజరత్ హంజా నినదించిరి. అనంతరం అన్యారాధకుల పతాకం ఉస్మాన్ మరియు తల్హా సోదరుడు పట్టుకొనెను. అతని పేరు అబూ సయీద్ బిన్ అబూ తల్హా. అప్పుడు హజరత్ సాద్ బిన్ అబీ వకాస్ అతనిపై విల్లుతో బాణముతో దాడి చేసిను. అది అతని యొక్క ఎదకు తగిలను. ఈ విధంగా అతడు కూడా హతమయ్యను. ఆ తర్వాత తల్హా బిన్ అబూ తల్హా హజరత్ అలీ హత్య చేసెను. అతని కుమారుడు ముసాఫీ పతాకము పట్టుకొనెను. హజరత్ ఆసిం బిన్ సాబిత్ అతనిపై బాణము విసిరెను. అతడు కూడా హతమయ్యను. ముసాఫే తర్వాత అతని సోదరుడు హరస్ బిన్ తల్హా ఆ పతాకమును పట్టుకొనెను. అప్పుడు హజరత్ ఆసిం అతనిపై బాణము విసిరి అతన్ని కూడా హతమార్చెను. తల్హా ఇద్దరు కుమారులు ముసాఫే హరస్ తల్లి ఈ అన్యారాధకుల సైన్యము వెంట ఉండెను. ఆ మహిళ పేరు సలాఫా. తర్వాత హజరత్ ఆసిం యొక్క బాణము తగిలిన వారి యొక్క కుమారుడు గాయమై ఆ తల్లి ఒడిలో తల పెట్టెను. సలాఫా ఇట్లనెను, ఎవరు నిన్ను గాయపరిచినాడు కుమారుడా? అతడు ఇట్లు, నాపై ఫలానా వ్యక్తి బాణము విసిరనని అతడు అనెను. అప్పుడు అతడు, నేను అబూ అఫ్లాహ్ అని అనెను, అనగా నాపై బాణము విసిరిన వ్యక్తి. కావున ఆమె ఇట్లు కోరిక కోరెను, నేను ఆసిం బిన్ సాబిత్ యొక్క తలను నా చేతితో పట్టుకొని అందులో నేను మద్యం త్రాగుతాను. ఆమె ఇట్లు ప్రకటించెను, అనగా ఎవరైతే ఆసిం బిన్ సాబిత్ తల నరికి నా దగ్గరికి తీసుకొస్తారో అతనికి నేను 100 ఒంటెల బహుమానం ఇస్తాను. కానీ హజరత్ ఆసిం ఈ యొక్క ఉహద్ యుద్ధములో అమరులు కాలేదు. వారి యొక్క అమరత్వము సరయ్యా రజీలో అయినది. సారాంశమేమనగా, ఈ ఇద్దరు సోదరులు హతమైన తర్వాత వారి 3వ సోదరుడు కలాబ్ బిన్ తల్హా ఆ పతాకమును పట్టుకొనెను. అతన్ని హజరత్ జుబైర్ హతమార్చెను. మరొక కథనము ప్రకారం అతన్ని ఖజ్మాన్ హతమార్చెను. అనంతరం వారి యొక్క సోదరుడు జలాస్ బిన్ తల్హా ఆ యొక్క పతాకమును పట్టుకొనెను. అతన్ని హజరత్ తల్హా బిన్ ఉబైదుల్లా హతమార్చెను. ఈ విధంగా 4 సోదరులు అనగా ముసాఫే, హరస్, కలాబ్, జలాస్ తమ తండ్రి వలె అక్కడే హతమైపోయిరి. వారితో పాటే వారిద్దరి చిన్నాన్నలు ఉస్మాన్ మరియు అబూ సయీద్ కూడా ఇదే ఉహద్ యుద్ధంలో హతమైరి. వారి తర్వాత ఖురైష్ పతాకము అర్తా బిన్ షర్హబీల్ పట్టుకొనెను. అతన్ని హజరత్ అలీ హతమార్చెను. మరొక కథనము ప్రకారము హజరత్ హంజా అతన్ని హతమార్చెను. ఆ తర్వాత షురైహ్ బిన్ ఖారిస్ పతాకమును పట్టుకొనెను. అతడు కూడా హతమయ్యను. అతని యొక్క హత్య చేసిన వ్యక్తి పేరు తెలియలేదు. ఆ తర్వాత అబూ జైద్ బిన్ అమర్ ఆ పతాకమును పట్టుకొనెను. అతన్ని ఖజ్మాన్ హతమార్చెను. ఆ తర్వాత షర్హబీల్ బిన్ హాషిం కుమారుడు పతాకమును పట్టుకొని లేపక అతన్ని ఖజ్మాన్ హతమార్చెను. ఆ తర్వాత వారి యొక్క బానిస సవాబ్ ఆ పతాకమును పట్టుకొనెను. ఇతడు ఒక ఎబిసీనియాకు చెందిన వ్యక్తి. ఇతడు కూడా యుద్ధము చేస్తూ ఉండగా అతని చెయ్యి తెగిపోయెను. ఇతడు వెంటనే కూర్చునను. తమ ఎదతో తమ యొక్క మెడతో ఆ యొక్క పతాకమును పైకి లేపెను. తుదకు ఖజ్మాన్ అతన్ని కూడా హతమార్చెను. మరొక కథనము ప్రకారము అతన్ని హజరత్ సాద్ బిన్ అబీ వక్కాస్ హతమార్చెను. మరో కథనము ప్రకారము హజరత్ అలీ హతమార్చెను. ఏది ఏమైనప్పటికీ వీరందరూ పతాకము పట్టుకున్నవారు
అనగా అన్యారాధకుల పతాకమును పట్టుకున్నవారు హతమైనందున అన్యారాధకులు ఓటమి చెంది పారిపోవడం మొదలుపెట్టిరి. వారి స్త్రీలు కూడా వారి యొక్క ఓటమి వలన వారిని శపిస్తుండిరి. ఏది ఏమైనప్పటికీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వప్నంలో చూసినట్లుగా పతాకము పట్టుకున్న వారందరూ ఒకరి తర్వాత ఒకరు ముస్లిముల్లో చేతిలో హతమైపోయి ముస్లిములు వారిని వెంబడిస్తూ వారిని హతమారుస్తుండిరి. తుదకు వారు సైన్యము నుండి దూరముగా వెళ్ళిపోయిరి. ఖురైష్ సైన్యము వెంట వచ్చిన స్త్రీలు కూడా పారిపోయిరి. వారిపై ఖురైష్ ఓటమి గురించి ఎలాంటి సందేహం లేకుండెను. అప్పుడు ఖురైషులకు పూర్తిగా ఓటమి కలిగినదనే నమ్మకము వారికి కలిగినది. ముస్లిములు అన్యారాధకుల సైన్యములో ప్రవేశించి వారి యొక్క శత్రు సామాగ్రిని దోచుకోవడం మొదలుపెట్టిరి. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిట్లో వ్రాసిరి, అందరికంటే మొదట ఖురైష్ను అబూ ఆమిర్ అతని యొక్క సహచరుడు ముందుకు వచ్చెను. ఇతడు ఔస్ తెగకు చెందిన వ్యక్తి. మదీనాలో నివాసం ఉండేవాడు. అతన్ని రాహిబ్ అని పిలిచేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు కొంతకాలము తర్వాత ఈ వ్యక్తి కోపముతో అసూయతో తన కొందరు అనుచరులతో కలిసి మక్కాకు వెళ్ళిపోయెను. ఖురైష్ మక్కా వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలకు వ్యతిరేకంగా ఇతడు ప్రేరేపించేవాడు. కావున ఇప్పుడు ఈ ఉహద్ యుద్ధంలో అతడు ఖురైష్లకు సహాయకునిగా ముస్లింలకు వ్యతిరేకంగా ఈ యుద్ధంలో పాల్గొనెను. ఇక్కడ జరిగిన విచిత్ర విషయమేమనగా అబూ ఆమిర్ కుమారుడు హంజలా చాలా వినయుడైన ముస్లిం వ్యక్తి. అతడు ఈ యుద్ధ సందర్భమున ఇస్లామీ సైన్యములో పాల్గొనెను. ఎంతో వీరోచితంగా పోరాడుతూ అమరత్వము పొందెను. అబూ ఆమిర్ కబీలా ఔస్కు చెందిన వ్యక్తి కావచ్చున. అతడు పలుకుబడి వ్యక్తులలో పరిగణించేవాడు కాబట్టి అతడు ఇట్లు యుద్ధము కంటే ముందే తమ మక్కా వారితో ఇట్లు వాగ్దానము చేసెను, నేను ఇంతకాలము తర్వాత మదీనా వారి ముందటికి వెళ్ళినప్పుడు వారు నా ప్రేమలో తప్పకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విడిచిపెట్టి నా పక్షమున చేరుతారు. ఇదే మైదానంలో అబూ ఆమిర్ తన సహచరులతో కలిసి అందరికంటే ముందుకు వచ్చి ఇట్లు పిలిచెను, ఓ ఔస్ తెగ ప్రజలారా, నేను అబూ ఆమిర్ను. అప్పుడు అన్సారిట్లనెరు, అనగా ఒక్క మూకుమ్మడిగా ఇట్లు సమాధానమిచ్చిరి, ఓ పాపిష్టుడా, దుష్టుడా, నీకు ఎన్నడూ సంతృప్తి కలగకూడదు. వెంటనే అతనిపై రాళ్ళు విసిరి అతనిపై దాడి చేసిరి. అబూ ఆమిర్ అతని సహచరులు ఈ విషయమును జీర్ణించుకోలేక వెనక్కి పారిపోయిరి. ఈ దృశ్యమును చూసిన ఖురైష్ పతాకము పట్టుకున్న వ్యక్తి తల్హా ఎంతో ఉద్రేకముతో ముందుకు వచ్చి చాలా గర్వముతో కూడినటువంటి మాటలతో ఒంటరిగా పోటీకి రావాలని ఆహ్వానించెను. అప్పుడు హజరత్ అలీ ముందుకు వెళ్ళిరి. అతన్ని కొద్దిసేపటిలోనే అనగా తల్హాను కోసివేసిరి. అనంతరం తల్హా సోదరుడు ఉస్మాన్ ముందుకు వచ్చెను. అతడు హంజాకు పోటీ పడగా హంజా అతన్ని హతమార్చెను. అవిశ్వాసులు ఈ దృశ్యమును చూసి కోపమునకు గురై సాధారణ యుద్ధముకు పిలుపునిచ్చిరి. ముస్లిములు కూడా నినాదాలతో ముందుకు వెళుతూ ఇరు సైన్యములు ఇప్పుడు చాలా గట్టిగా భీకర దాడిలో నిమగ్నమైపోయెను. సారాంశమేమనగా ఖురైష్ పతాకము పట్టుకున్న వారందరూ చనిపోయిన తర్వాత రెండు సైన్యములు చాలా తీవ్రమైన యుద్ధానికి పాల్పడెను. కొంతసేపు వరకు ఇరువురి వైపున రక్తపాతము కొనసాగెను. తుదకు కొద్దిగా ఇస్లామీ సైన్యము ముందుకు వెళుతుండగా ఖురైష్ సైన్యము ఓడిపోవడం ప్రారంభమయ్యెను. కావున ఈ యొక్క విషయమును ప్రఖ్యాత ఆంగ్ల చరిత్రకారుడు సర్ విలియం మ్యూర్ ఇట్లు వ్రాసెను, ముస్లింల తీవ్రమైన దాడిని తట్టుకోలేక మక్కా సైన్యము ఓటమికి గురవుతుండెను. ఖురైష్ యొక్క బృందములు ఎన్నోసార్లు ఇస్లామీ సైన్యము ఎడమవైపున వెనుక నుండి దాడి చేయాలని ప్రయత్నించెను. కానీ ప్రతిసారి వారికి ఆ 50 మంది విల్లుకారుల బాణాల వలన వెనుకకు రావలసి వచ్చెను. ఎందుకనగా ఆ విల్లుకారులను ప్రత్యేకంగా అక్కడ
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నియమించి ఉండిరి. ముస్లింల తరపున ఉహద్ మైదానములో, బదర్ యుద్ధములో చూపించబడినటువంటి వీరత్వము, అలాగే ఆ యొక్క ధైర్య సాహసాన్ని ఉహద్ యుద్ధంలో కూడా చూపించబడెను. మరొక ఆంగ్ల చరిత్రకారుడు ఇట్లు వ్రాసెను: మక్కా సైన్యముల వరుసలు కొద్దిసేపట్లోనే చెల్లా చెదురైపోయినాయి. అప్పుడు వారు తమ తల రక్షణ కవచముకు ఎర్రటి దస్తి కట్టుకొని అబూ దుజానా వారిపై దాడి చేస్తుండెను. ఆ యొక్క ఖడ్గమును మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాదించిరి. దానిని నలువైపులా తిప్పుతూ అందరినీ హతమారుస్తుండెను. హంజా తన తలపై కోడి రెప్పలను కట్టుకొని చాలా ప్రత్యేకంగా కనిపిస్తుండిరి. అలీ కూడా తమ పొడుగాటి తెల్లటి దస్తిని కట్టుకొని ఉండిరి. జుబైరు కూడా తమ యొక్క విచిత్ర రంగు వలన వారు బంగారం వలె మెరుస్తుండిరి. వారు చాలా వీరోచితులు. అలాగే శత్రువులను ఘోరంగా హతమారుస్తుండిరి. ఈ విధంగా ఎలైడ్ దీన్ని ప్రస్తావించాడు. విలియం మ్యూర్ కూడా ప్రస్తావించాడు. ఇతడు యునానికి చెందినటువంటి వ్యక్తి. కథలను చాలా మంచిగా వ్రాసేవాడు. యునానీ కథల హీరో అని ఇతన్ని అంటారు. ఇతడు చాలా యుద్ధవీరుడు. మొత్తం మీద ఈ యొక్క దృశ్యములు మనకు ఇస్లామీ విజయముల వీరులుగా కనిపిస్తుంటాయి. సారాంశమేమనగా, తీవ్రమైన భీకరమైన యుద్ధము జరిగిన తర్వాత విజయంలో ఎలాంటి సందేహం లేకుండెను. కానీ చివరగా అల్లాహతాలా కృప వలన ఖురైష్ యొక్క పాదాలు వెనక్కి జరగడం మొదలయ్యెను. వారి సైన్యములో అప్రమత్తత, ఆందోళన చాలా స్పష్టంగా కనిపించెను. ఖురైష్ పతాకము పట్టుకున్నవారు ఒకరి తర్వాత ఒకరు వరుసగా 9 మంది చనిపోయిరి. వారు తమ పతాకమును తమ చేతిలో పట్టుకొనిరి. కానీ అందరికందరూ ముస్లింల చేతిలో హతమైరి. ఇంతకుముందు వివరణగా తెలుపబడెను. తుదకు తల్హా యొక్క ఏబిసీనియా బానిస సవాబ్ నామము గల వ్యక్తి ఎంతో ధైర్యముతో ముందుకు వచ్చి తన చేతిలో ఆ పతాకమును పట్టుకొనెను. కాని అతనిపై కూడా ఒక ముస్లిం ముందుకు వెళ్ళి దాడి చేయగా ఒకే ఒక దాడిలో అతని 2 చేతులను కోసివేశెను. కావున ఖురైష్ పతాకము కింద పడిపోయినను. అతడు సవాబ్ అనే వ్యక్తి ఎంతో ధైర్యముతో, ఉత్సాహముతో అతని యొక్క కింద పడిపోయిన పతాకమును పట్టుకొని తమ ఎదకు దానిని ఆనించి పైకి లేపేటకు ప్రయత్నించెను. కానీ ఒక ముస్లిం మరల అతనిపై దాడి చేసి ఈ యొక్క పతాకము విలువ వలన అతనిపై దాడి చేసి ఆ యొక్క సవాబ్ అనే వ్యక్తిని హతమార్చెను. అనంతరం ఖురైషులలోని ఎవరు కూడా ఆ యొక్క పతాకమును పట్టుకొనుటకు సాహసించలేదు. ఇటు ముస్లిములు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్ర ఆదేశము పొంది నినాదాలు చేస్తుంటూ పూర్తిగా తీవ్రమైన దాడి చేస్తుండిరి. ముస్లింలు శత్రువుల వరుసలను చీల్చుతూ వారిని చెల్లాచెదురుగా చేస్తూ ఆ యొక్క సైన్యములోని ఇటు అటు వెళ్ళిరి. అప్పుడు ముస్లిములు స్త్రీల వరకు చేరుకొనిరి. మక్కా సైన్యములో తీవ్ర ఆందోళన, ఒత్తిడి పెరిగినది. అప్పుడు వారి యొక్క మైదానము పూర్తిగా ఖాళీ అయిపోయినది. తుదకు ముస్లింల కొరకు చాలా సంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడినందున వారు శత్రువుల సామాగ్రిని సమకూర్చడంలో నిమగ్నమైపోయిరి. హజరత్ ముస్లిమౌద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లనిరి: యుద్ధము జరిగినది అల్లా తాలా సహాయము వలన. కొద్దిసేపట్లోనే 650 మంది ముస్లింలు 3000 మక్కా అనుభవజ్ఞులైన సైనికులను ఓడించిరి. ముస్లిములు వారిని వెంబడిస్తుండిరి. ఆ తర్వాత వారి వెనుక నుండి కూడా ముస్లిములు దాడి చేసిరి.
వారి వెనుక ఉన్నటువంటి పర్వత మార్గమున నియమించబడిన విల్లుకారుల అనుచరులు తమ నాయకునితో ఇట్లనిరి, ఇప్పుడు శత్రువు ఓడిపోయినాడు, మనము కూడా కొంత మేరకు ఈ యుద్ధంలో పాల్గొని పుణ్యము పొందవలెనని. వారి యొక్క నాయకుడు వారిని ఇలా చేయకూడదని నివారించెను. వారికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశమును గుర్తు చేయించెను. కాని వారిట్లనిరి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం గట్టిగా ఆదేశించుటకే అలా అన్నారు తప్ప శత్రువు పారిపోయినను మీరు ఇక్కడే నిలబడండని అనే ఉద్దేశము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు లేకుండానని అంటూ వారు ఆ యొక్క పర్వత మార్గమును వదిలిపెట్టి మైదానములో వారు చేరిరి. ఈ యొక్క విధేయత వలన తర్వాత వెలువడిన ఫలితాలను విషయాలను తర్వాత ప్రస్తావించబడును. అబూ దుజానా ఖడ్గము గురించి విలియం మెయూర్ ఇట్లు వ్రాసెను, దీని వివరములు ఇట్లు గలవు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖడ్గము పట్టుకొని దీని హక్కును ఎవరు చెల్లిస్తారు అని అడిగిరి. హజరత్ అనస్ ఇట్లు ఉల్లేఖించారు, దీని గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ రోజున ఒక ఖడ్గము పట్టుకొని ఇట్లనిరి, మై యాఖుజ్ మిన్నీ హాజా, అనగా దీనిని నాతో ఎవరు తీసుకుంటారు? అప్పుడు అందరూ తమ చేతులు లేపి నేను తీసుకుంటానని అనిరి. అనంతరం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, వమన్ యాఖుజుహు బిహక్కిహి, ఎవరు దీని హక్కుతో తీసుకుంటారు? హజరత్ అనస్ రజల్లాహు తాలా అన్హు ఇట్లనిరి, అప్పుడు ప్రజలు ఆగిపోయినారు. హజరత్ సమాక్ బిన్ ఖర్షా అబూ దుజానా ఇట్లనెను, దీని హక్కుతో నేను తీసుకుంటాను. హజరత్ అనస్ ఇట్లు ఉల్లేఖించారు, వారు తల్వార్ అనగా ఖడ్గము తీసుకునిరి, దానితో అన్యారాధకుల తలలను నరికివేసిరి. సహీ ముస్లింలో ఒక కథనం ఇట్లు గలదు, అనగా దీని హక్కు ఏమిటి అని అడిగిరి. ఇబ్నే అత్బా ఇట్లు వ్రాసెను, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖడ్గము చూపించినప్పుడు హజరత్ ఉమర్ దానిని అడిగిరి, కానీ వారు వారికి ఇవ్వలేదు. మొదటగా హజరత్ ఉమర్ అడుగుటకు ప్రయత్నించిరి, ఆ తర్వాత హజరత్ జుబైర్ అడిగిరి, వారికి కూడా ఇవ్వబడలేదు. ఆ ఇద్దరి తర్వాత వారు విచారము వ్యక్తము చేసుకునిరి. మరొక కథనములో ఇట్లు గలదు, జుబైర్ 3 సార్లు అడిగినారు, ప్రతిసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిరాకరించారు. హజరత్ అలీ నిలబడి అడిగినారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, నువ్వు కూర్చో, వారికి కూడా ఇవ్వలేదు. మరొక కథనంలో ఇట్లు గలదు, ఈ సందర్భమున తమ కోరికను వెల్లడించిన అనుచరులలో అనగా ఖడ్గము తీసుకొని కోరిక వెల్లడించిన వారిలో హజరత్ అబూబకర్ కూడా ఉండిరి. మరొక కథనంలో ఇట్లు గలదు, హజరత్ అబూ దుజానా ఇట్లడిగిరి, దీని హక్కు ఏమిటి? వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, అనగా ఈ హక్కును ఎవరు చెల్లిస్తారన్నప్పుడు హజరత్ అబూ దుజానా అడిగిరి, దీని హక్కు ఏమిటి అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లు సమాధానమిచ్చిరి, దీనితో ఏ ముస్లింను హతమార్చకూడదు, ఒక అవిశ్వాసునితో పోరాడుతూ వీపు చూపకూడదు, అనగా ధైర్యముతో పోటీ చేయవలెను. అప్పుడు హజరత్ అబూ దుజానా ఇట్లు వేడుకొనిరి, నేను ఈ యొక్క ఖడ్గమును దీని హక్కుతో తీసుకుంటున్నాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూ దుజానాకు ఆ ఖడ్గమును ప్రసాదించిరి. దానితో వారు అన్యారాధకుల తలను నరికిరి. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సందర్భమున ఒక పద్యము ఇట్లు పాడుతుండిరి, అనల్లజీ అహదని ఖలీలి వ నహ్ను బిసఫా లదన్ నఖీలి అన్లా అకూముద్దహర ఫిల్ కుబూలి అజ్రిబ్ బిసైఫిల్లాహి వర్రసూలి, అనగా నేను నా మిత్రునితో ఒక వాగ్దానము చేసినాము, అనగా మేము సఫా అనే పర్వత ప్రాంతములో ఖర్జూర వృక్షముల వద్ద ఈ వాగ్దానము చేసినాము. మేము ఈ యొక్క సైన్యములోని వెనుక వరుసలలో నిలబడము. అల్లాహ్ అతని ప్రవక్త ఖడ్గముతో శత్రువులతో పోరాడుతాను. మొత్తం మీద హజరత్ అబూ దుజానా దీనిని తీసుకొని ఎంతో గర్వముతో నడుస్తూ శత్రువుల సైన్య వరుసలలో నడవడం మొదలుపెట్టినారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, ఇన్నా హాజిహి మషియతున్ యుబ్గజుహల్లాహు అజ్జ వజల్ల ఇల్లా ఫీ హజల్ మకాం, అనగా ఇటువంటి గర్వముతో కూడినటువంటి నడవటమును అల్లాహ్ తాలా ఇష్టపడడు, కానీ ఇటువంటి స్థలము అనగా యుద్ధములో తప్ప. హజరత్ అబూ దుజానా గురించి ప్రస్తావిస్తూ సీరత్ ఖాతమున్ నబీన్ పుస్తకంలో హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఇట్లు వ్రాసారు, ఒంటరిగా యుద్ధము కొరకు
కుఫార్ అనగా ఖురైష్ అవిశ్వాసులు పిలిచినప్పుడు అందులో వారికి ఓటమి గురైనది. అప్పుడు వారు కోపానికి గురై సాధారణ దాడికి పాల్పడరి. ముస్లింలు కూడా నినాదాలతో ముందుకు వెళ్ళిరి. ఇరు సైన్యములు చాలా తీవ్రంగా భీకర యుద్ధము చేయసాగెను. అదే సందర్భమున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఖడ్గము చేతిలో తీసుకొని ఇట్లనిరి, దీని హక్కుతో నాతో ఎవరు తీసుకుంటారు? చాలామంది అనుచరులు ఈ యొక్క సత్కారము పొందటానికి ఆశపడిరి, తమ చేతులను చాపిరి. వారిలో హజరత్ ఉమర్, హజరత్ జుబైర్, మరికొన్ని కథనాల ప్రకారము హజరత్ అబూబకర్, హజరత్ అలీ కూడా ఉండిరి. కానీ వారు సల్లల్లాహు అలైహి వసల్లం తమ చెయ్యిని ఆపుకొని ఇట్లనుతుండిరి, ఎవరు దీని హక్కు చెల్లిస్తూ దీని నాతో తీసుకుంటారు? తుదకు అబూ దుజానా అన్సారీ తమ చెయ్యి ముందుకు చాపి ఇట్లు వేడుకొనిరి, యా రసూలల్లా, దీనిని నాకు ప్రసాదించండి. వారు ఈ యొక్క ఖడ్గమును వారికివ్వలేదు. దీని హక్కు ఏమిటి అని తెలుసుకున్న తర్వాత హజరత్ అబూ దుజానాకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఖడ్గమును ప్రసాదించిరి. అప్పుడు అబూ దుజానా ఎంతో గర్వంతో అవిశ్వాసుల వైపు నడవడం మొదలుపెట్టిరి. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, ఇలా నడవడం అల్లాహ్ ఏమాత్రం ఇష్టం లేదు, కానీ ఈ యుద్ధములో తప్ప. జుబైర్ బహుశా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖడ్గమును తీసుకొనుటకు అందరికంటే ఎక్కువ ఆశపడిరి. ఎందుకనగా వారు బంధువులు కూడా అయినందున తమ హక్కు ఎక్కువగా ఉన్నదని భావించిరి. కానీ ఇదే ఆలోచనలో వారికి ఖడ్గము ఇవ్వనందున వారు అబూ దుజానా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖడ్గముతో ఏమి చేస్తారనో చూడుటకు వారిని వెంబడించిరి. మైదానములో అబూ దుజానా వెంట నేను ఉంటిని, నేనిట్లు చూస్తుండిని వారు ఆ ఖడ్గముతో ఏమి చేస్తారు. కావున అబూ దుజానా తమ తలపై ఒక ఎర్రటి వస్త్రము కట్టుకొనిరి. ఆ ఖడ్గమును తీసుకొని అల్లాహ్ తాలాను ప్రశంసిస్తూ అన్యారాధకుల వరుసలలో జొరబడిరి. నేను చూసిన ప్రకారము వారు ఎటువైపు వెళ్ళుతారో అటువైపు అందరినీ హతమార్చేవారు. ముందుకు వచ్చిన ఏ వ్యక్తి కూడా వారి నుండి తప్పించుకోలేకపోయాను. తుదకు ఖురైష్ సైన్యములోని దారిని దాటుతూ వారు సైన్యములోని వెనుక వైపు వరకు చేరుకొనిరి. అక్కడ ఖురైష్ స్త్రీలు నిలబడి ఉండెను. అబూ సుఫ్యాన్ భార్య హిందూ కూడా అక్కడ ఎంతో గట్టిగా తమ పురుషులను ఉత్తేజపరుస్తుండెను. ఆమె ముందుకు వచ్చెను. అప్పుడు అబూ దుజానా తమ యొక్క ఖడ్గము ఆమెపై లేపిరి. ఇంతలోనే అబూ సుఫ్యాన్ భార్య హింద్ ఎంతో గట్టిగా అరుస్తూ తమ పురుషులను తమ సహాయం కొరకు పిలిచెను. కాని ఒక్క పురుషుడు కూడా సహాయం కొరకు రాలేదు. అప్పుడు నేను చూశాను, అబూ దుజానా స్వయంగా తమ ఒక ఖడ్గమును కిందికి దించుకొనిరి, అక్కడి నుండి దూరము వెళ్ళిపోయి. జుబైర్ ఇట్లు ఉల్లేఖించారు, ఇదే సందర్భమున నేను అబూ దుజానాను ఇట్లు అడిగాను, నువ్వు ఎందుకు ఖడ్గము లేపిన తర్వాత దానిని కిందికి దించుకున్నావు? అప్పుడు వారిట్లు సమాధానమిచ్చిరి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖడ్గముతో ఒక స్త్రీని హతమార్చాలని మరియు ఆ స్త్రీకి ఒక్క పురుషుడు కూడా సహాయకునిగా రక్షకుడిగా లేడు అని ఆ యొక్క స్త్రీని హతం చేయాలని నేను మంచిగా భావించలేదు. ఇది ఇస్లామీ యుద్ధముల నియమ నిబంధం. జుబైర్ ఇట్లు తెలిపిరి, అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, వాస్తవానికి వారే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖడ్గమునకు హక్కు చెల్లించినారు. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఈ సందర్భమున ఇట్లు ప్రస్తావించారు, ఒక అనుచరుడు అడిగినప్పుడు ఆ యొక్క స్త్రీపై ఖడ్గము లేపి మరి ఎందుకు ఆమెను హతమార్చలేదని యొక్క విషయమును ప్రస్తావిస్తూ హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు తెలిపిరి, అబూ దుజానా ఇట్లు తెలిపెను, ఒక స్త్రీని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖడ్గముతో హతమార్చడాన్ని నేను ఇష్టపడలేదు. ఎందుకనగా ఒక స్త్రీ చాలా బలహీనమైనది, ఆమెపై దాడి చేయాలని నేను సముచితంగా భావించలేదు. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు వ్రాసిరి, వారు సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీల గౌరవము మర్యాద పట్ల ఎప్పటికీ బోధించేవారు. దాని వలన అవిశ్వాస స్త్రీలు ఎంతో ధైర్యముతో ముస్లింలకు నష్టము కలిగించుటకు ప్రయత్నించేవారు. అయినను ముస్లిములు భరించేవారు. ఈ యొక్క సంఘటన ద్వారా మనకు తెలుస్తున్నదేమనగా వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క గౌరవ మర్యాదలు నేర్పించారు. అందుకే స్త్రీలు చాలా ధైర్యము పొంది నష్టము కలిగించుటకు ప్రయత్నించేవారు. అయినను ముస్లిములు ఈ విషయములను భరిస్తూ పోయేవారు. ఇవి ఇస్లామీ యుద్ధముల
నియమ నిబంధనలు మిగతా వివరములు తర్వాత ప్రస్తావించబడెను. పాలస్తీనీయుల కొరకు దుఆలు చేస్తుండండి. హింస చాలా తీవ్ర రూపం దాల్చినది, ప్రతిరోజు పెరుగుతూ పోతున్నది. అల్లాహ్ తాలా కురులను శిక్షించుగాక, పీడిత పాలస్తీనులకు సౌలభ్యములను ప్రసాదించుగాక, ముస్లిం దేశములకు కూడా తెలివితేటలను ప్రసాదించుగాక. వారు ఏకమై మూకుమ్మడిగా ముస్లిం సోదరులను రక్షించువారగుదురుగాక, అందుకు ప్రయత్నిస్తురుగాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.